1999 కార్గిల్ యుద్ధం. మంచుతో కప్పబడిన టైగర్ హిల్ శత్రువుల కబ్జాలో ఉన్న అత్యంత ప్రాణాంతక శిఖరం. ఈ శిఖరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఘాతక్ ప్లటూన్ ముందుకొచ్చింది. ముందుండి నడిపేందుకు స్వచ్ఛందంగా వచ్చిన యువవీరుడు గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్. 1000 అడుగుల నిటారైన మంచుకొండ తాళ్లు బిగిస్తూ ముందుకు సాగాడు. ప్రతి అడుగు మరణంతో పోరాటమే. అకస్మాత్తుగా శత్రుకాల్పులు, మెషిన్ గన్స్, రాకెట్లు, కమాండర్ సహా పలువురు వీరమరణం. 3 బుల్లెట్ల గాయాలు, రక్తంతో నిండిన శరీరం, కాని ఆగని సంకల్పం. బంకర్లోకి గ్రెనేడ్, శత్రువు నిశ్శబ్దం. తరువాత రెండో బంకర్పై దాడి, చేతికి చేతి పోరాటం. చివరకు టైగర్ హిల్పై త్రివర్ణ పతాకం ఎగిరింది. కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి చారిత్రాత్మక విజయం. పరమవీర చక్ర విజేత సుబేదార్ మేజర్ హానరరీ కెప్టెన్ యోగేంద్ర సింగ్ యాదవ్. వీరత్వానికి వయసు కాదు, దేశభక్తికే అసలైన శక్తి.